కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు.
నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, బాధ్యతతో సమిష్టిగా పనిచేస్తేనే పారిశుధ్య పరిస్థితులు మరింత మెరుగయ్యేందుకు అవసరమైన అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఈ విషయంలో పారిశుధ్య సిబ్బంది మరింత శ్రద్ధగా పనిచేయాలని ఆదేశించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మెరుగైన పారిశుధ్య పరిస్థితుల కల్పనే లక్ష్యంగా ఎమ్మెల్యే బడేటి చంటి పటిష్ట చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే గత 2 రోజులుగా 4 సర్కిళ్ల పరిధిలోని డివిజన్లో పనిచేస్తున్న సచివాలయాల సిబ్బంది, పారిశుధ్య సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే చంటి వారికి పలు సూచనలు చేశారు. ఇదే క్రమంలో బుధవారం 3వ రోజు కూడా శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. 5, 6 సర్కిళ్ల పరిధిలోని 7 డివిజన్లో పనిచేస్తున్న సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్త్రీలు, ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అపారిశుధ్య పరిస్థితుల వల్ల ప్రజలు ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా చూడడమే తన బాధ్యతని అన్నారు. ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నానన్న ఆయన విధులకు సక్రమంగా హాజరు కాని పారిశుధ్య సిబ్బందిపై వేటు తప్పదంటూ హెచ్చరించారు. పారిశుధ్యం విషయంలో ప్రజలు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు గమనిస్తే తక్షణం కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందరూ సమిష్టిగా పనిచేస్తేనే లక్ష్య సాధన సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, అదనపు కమిషనర్ జి చంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మీ మీద ఎవరో పెత్తనం చేయరు, కానీ వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చేస్తారు. ఎక్కడైతే బాగోలేదంటారో అక్కడ ఇచ్చేసుకోండి. ఎక్కడైనా డ్రైన్ పాడైపోయి నీళ్లు బయటకు వచ్చేస్తున్నా అంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. ముందు శానిటైజేషన్ వ్యవస్థలో మీకు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదు కాబట్టి ఆ కలవట్లు ఇమీడియట్ గా వేస్తాం. ఒక 6,000 రూపాయలకి 7,000కి 8,000కి మంచి వస్తున్నారు కదా అని పెట్టి కొంతమంది వెళ్ళి వేరే వ్యాపారాలు పనులు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం కొత్త రూల్ పెట్టిందంటే 6 నెలల్లో ఎవరైతే రెగ్యులర్ గా అటెండెన్స్ చేర్చుకున్న పేరు ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేసి, ఇప్పుడు నీ పేరు లక్ష్మి అనుకో, నీ పేరులో నువ్వు ఎవరినో పెట్టావు సుబ్బారావు అని, ఆ సుబ్బారావు 6 నెలలు కంటిన్యూగా వస్తే సుబ్బారావు పేరు పర్మనెంట్ అయిపోయి నీ పేరు తీసేస్తారు. అది ఆ రూల్ గవర్నమెంట్ పాస్ చేసింది. అది మళ్ళీ పైగానేమో పర్మనెంట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్. మరి శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మరి 5, 6 సర్కిల్ ఇవాళ తిరగడం జరిగింది. దీనికి సంబంధించి 7 డివిజన్లు కవర్ అవుతాయి. ఇవాళతో 1 టౌన్ అయిపోద్ది. రేపటి నుంచి మరి 2 టౌన్ మొదలు పెడతాం జరుగుద్ది. ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటితో కూడా కార్మికులతోనూ, అలాగే శానిటైజేషన్ మేస్త్రితోనూ, అలాగే సచివాలయ సెక్రటరీలతో కూడా మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే రెక్టిఫై చేయమని వాళ్ళకి కూడా చెప్పాం. ఎవరో కూడా ఆబ్సెంట్ అవడానికి వీల్లేదని చెప్పాం. వర్కర్లకు కూడా చెప్పాం. ప్రతి ఒక్కరు కూడా అనుసంధానం చేసుకుని ప్రతి డివిజన్ కూడా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పాం. ఏదైనా ఇబ్బంది ఉందంటే మరి మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారికి కానీ, ఇంజనీర్ గారికి కానీ తెలియపరచాలని చెప్పాం. అలాగే మేయర్ గారు కూడా నిరంతరం వాళ్ళు కూడా తిరుగుతారు. ఒకరోజు 1 టౌన్లో వాళ్ళు, ఒక రోజు 2 టౌన్లో నేను తిరుగుతాం. అలాగే మళ్ళీ మార్చుకుని కూడా తిరుగుతాం. శానిటైజేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా ఏలూరులో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. దానికి వాళ్ళని కూడా ప్రజలతో అనుసంధానం చేసాం. ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా సచివాలయంలో పెట్టమని చెప్పడం జరిగింది. ఆ నెంబర్లకి వాళ్ళు ఫోన్ చేసి ఈ విధమైన ఇబ్బంది ఉన్న దగ్గర వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి చూసుకుని దాన్ని రెక్టిఫై చేయమని చెప్తున్నాం. ఎందుకంటే బాధ్యతతో అందరూ కూడా పనిచేస్తేనే శానిటైజేషన్ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. అలాగే వీళ్ళు ఏదైతే డివిజన్ లో వర్కర్లు తక్కువ ఉన్నారో అవన్నీ నోట్ చేసుకున్నాం. ఆ యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరు లోపు అవన్నీ కూడా పోడ్చడం జరుగుద్ది. అలాగే వెహికల్స్ కానీ ఏదైతే ప్రొవైడ్ చేయాలో అన్నింటికి కూడా పైనుంచి పర్మిషన్ వచ్చింది. ఈ నెలాఖరు నాటికి కార్మికులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూనే ప్రజల అవసరాలకి ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యతను వాళ్ళని తీసుకోమని చెప్పాం. ఈ స్పెషల్ డ్రైవ్ నిరంతరం 7 రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడైతే మేము ఫెసిలిటీస్ అన్ని చేసేసామో తర్వాత వార్డు వైజ్ గా మేము తిరిగి అది శుభ్రంగా ఉందా లేదనేది ఇన్వెస్టిగేషన్ రోజు చేస్తాను. నిరంతర కార్యక్రమం. ప్రజలు ఏ అవసరానికి గురైనా సరే కమిషనర్ గారి నెంబర్కి కానీ, ఇంజనీర్ గారి నెంబర్కి కానీ, మాకు కానీ ఏదైతే పేపర్లో శానిటైజేషన్ మీద ఏ వార్త రాకూడదు అనేది మా నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకే ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగానే గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో సర్క్యులేషన్ ఒకటి కొత్త ఓటు రిలీజ్ చేసింది. ఒక 6 నెలలుగా కంటిన్యూషన్గా వర్క్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, పనిలో ఎవరైతే ఉన్నారో వారి పేరు పర్మనెంట్ చేయమని చెప్పేసి జీవో ఒకటి ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. మరి బదిలీ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ సొంత పనులు వచ్చి వాళ్ళు చేసుకుంటే మంచిదే, లేకపోతే 4 నెలలు 5 నెలల తర్వాత వీళ్ళ పేరు టెర్మినేట్ చేయబడి మరి బదిలీ వర్కర్గా ఉన్న వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుతారు. అట్లా దానిలో భాగంగానే మరి 3 రోజుల నుంచి కూడా సమీక్షలు నిర్వహిస్తాం. రేపటి నుంచి 2 టౌన్లో సమీక్షలు నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాము.
అందరూ కూడా చక్కగా పని చేసుకోవాలి, టయానికి రావాలి, వెళ్ళాలి. అందరూ కూడా వ్యాపారం ఎవరికైతే లేవో అవన్నీ కూడా వ్యాపారాన్స్ మేము ఇస్తాము. ఆ వ్యాపారాన్స్ వేసుకున్నట్లయితే వర్కర్స్ ఎవరు ఏంటన్నది కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుస్తుంది. అట్లాగే మేము కొత్తగా 125 పుష్ కార్డ్స్ కొన్నాము. మరి అట్లాగే కంపాక్టర్ బిన్స్ కూడా 110 కొన్నాము. ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలి. అట్లాగే ఈ వేసవకాలం ఎక్కువ రోజులు ఉన్నది కాబట్టి మంచినీళ్ళు ఎద్దడి కూడా కొంచెం రాబోతున్నది. ప్రజలందరూ కూడా కావలసినటువంటి వరకే నీళ్లు వాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మంచినీటిని మటుకు వృధా చేయొద్దని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటాం. కూటమి ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని జూన్లో వచ్చే తొలకరి నాటికే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ప్రభుత్వ పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలను అందించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం పోతునూరు కొవ్వలి గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్సిడీ ద్వారా రైతులకు మంజూరైన పవర్ టెల్లర్లను జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి రైతులకు అందించారు. అనంతరం పోతునూరు కొవ్వలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గతంలో ఇదే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు తీర్చాలంటూ తాము ధర్నాలు సైతం కొనసాగించామని, వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆందోళన చెందేవారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులంతా కూడా ఎంతో నిశ్చింతగా ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించిన 24 గంటల్లోగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చేస్తూ కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా గోదావరి ఆయకట్టుకు చివరన ఉన్నా కూడా దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో గతం కన్నా అత్యధికంగా ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండించడం జరిగిందని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. గతంలో ఎకరాకు నిర్ణీత బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొంటామంటూ గత ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెట్టాయని, అయితే ఈసారి కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఎకరాకు ఎంత పండించినా కూడా ఆఖరి ధాన్యం గింజ వరకు కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక సచివాలయాల సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క చేపల చెరువులు కూడా ఆదుకోవాలని చెప్పి మన నిన్నటి నుంచే కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా కూడా 25 వరకు కూడా కాలం నడిచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా రైతాంగాన్ని చెప్తున్నా. మీరెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత అన్ని నీటి సంఘాలకి ఎలక్షన్లు పెట్టాం, డీసీ కమిటీలకి ఎన్నికలు పెట్టాం. ఇక్కడి నుంచి ప్రాజెక్ట్ కమిటీ దాకా కూడా మనము ఎక్కడికక్కడ ఎవరిని ఏ విధంగా ఉపయోగించాలో రైతాంగాన్ని మీకే అవకాశం కల్పించి మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ కొంతమంది హద్దు మీరి మీ పరిధిని మీకు తెలియకుండా తూములు పడవడం కానీ, వేరే వాళ్ళు ఎక్కేస్తే తూముల మీద చేయేస్తే, ఇది మొదటి వార్నింగ్గా చెప్తున్నా, వాడు ఎంతటి వాడైనా సరే జైలు పాలవలసిందే. మరి మన గౌరవమైనటువంటి మన జేసీ గారి దగ్గరికి ఈ విషయాలన్నింటినీ కులంకుశంగా జేసీ గారి దృష్టికి తీసుకుని వచ్చి చర్చించి, ఎవరైతే పందికొక్కులాగా ఈ రైతాంగానికి సంబంధించినటువంటి సొసైటీ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా వసూలు చేసి మీ సొసైటీకి జమ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అవి కూడా చెల్లించి తీరుతాం. ఇది ఎవరిది కాదు, ఇది మనందరిది. ముఖ్యంగా కాబోయే బ్యాంక్ ప్రెసిడెంట్ మోహన్ గారికి నేను చెప్పేది ఏమిటంటే, మన ఈ సొసైటీ ఒక ఆదర్శవంతమైన సొసైటీ. 100% లేబర్ చేస్తే 60% మనకు వచ్చిందో ఆ 60% డబ్బులతోనే మీ గ్రామాల్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలతో కలిసి వర్క్ టైంలో పనిచేస్తూ, ఇంకొకటి మాకు తెలిసింది ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన చాలా టెక్నికలీ సౌండ్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మ్యాటర్ పైన ఆయనకి చాలాసార్లు అధికారుల కంటే కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆయన అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు టెక్నికల్గా. అందుకనే నేను ఎప్పుడైనా గ్రౌండ్ లెవెల్ ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలంటే ఎమ్మెల్యే గారిని అడుగుతాను, బాగైందా బాగాలేదా, ఆయన ఆనెస్ట్గా చెప్పేస్తారు. దాన్ని ఇంకా వేరేదేమి ఉండదు. ఆయన బాగైంది అని పర్వాలేదా అని చెప్పారంటే నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. సో ఖరీఫ్ సీజన్లో మంచిగా అయింది అనే ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సేమ్గా ఇప్పుడు రబీలో కూడా
మేము అసలు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ప్రొక్యూర్మెంట్ అనేది ఒకటి చేస్తున్నామంటే అది ఓన్లీ ఒక్కటే ఒక రీజన్, అదేంటంటే రైతులకి కరెక్ట్గా జరగాలి, రైతు సేవ కోసమే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఉంటుంది. సో అందులో మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొత్తం ఎట్లా డిజైన్ చేసి ఉంటుందంటే ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా ఉండేటట్టే ఇది డిజైన్ చేయడం జరిగింది. 17 ఇది అందరికీ తెలిసింది కదా, ఈ నెంబర్ ఎప్పుడు మర్చిపోద్దండి, ఎందుకంటే మీరు ఎండబెట్టి 17% ఇచ్చారంటే ఇంకా మన ప్రొక్యూర్మెంట్ అంతా సాఫీగా సాగిపోతుంది, ఎక్కడ ఇబ్బందులు రావు. ఇదే కాకుండా మీకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ నంబర్ ఇప్పుడు సొసైటీ గోడ మీద పెద్దగా అతుకు పెట్టిస్తాం, ఆ నంబర్కి కాల్ చేయండి అంతే. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది 24 hours నడుస్తుంది, ప్రతి 2-3 గంటలకు ఒకసారి నేను చూస్తాను దానికి ఏం కాల్స్ వచ్చినాయని. చాలా టైం తర్వాత మళ్ళీ మనకు వచ్చింది అవకాశం సొసైటీ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడానికి. సో మీరు రైతులకి ఎట్లా ఈజీగా చేయాలి, ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది, ఇది ఆలోచిస్తూ చేయండి. ఈ అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మంచి గన్నీస్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు రాగానే వాళ్ళకి చేయడం కానివ్వండి చేయండి. అట్లానే సొసైటీ స్టాఫ్ని మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరంలో 4 జాతీయ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ మే 10వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, బ్యాంక్ లావాదేవీలు మరియు ఎగ్జిక్యూషన్ పిటిషన్ల కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. రాజీకి అనుకూలంగా ఉండి పరిష్కారం కాని కేసులను పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ద్వారా మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే అన్ని కోర్టుల పరిధిలో ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసుల నుంచి విముక్తి పొందాలని సూచించారు. మార్చి నెలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ నందు 5,236 కేసులు రాజీ చేయడం జరిగిందని, వీటిలో 4,919 క్రిమినల్ కేసులు, 155 సివిల్, 162 వాహన ప్రమాద బీమా కేసులు మరియు 122 ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ చేయడం జరిగిందని తెలిపారు. కేసులను పరిష్కరించుకోవడంలో ఏమైనా సమస్యలు ఉంటే 15100 లేదా 08812224355కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలియజేశారు. నేషనల్ లోక్ అదాలత్లు 4 జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఈసారి ఈ సంవత్సరంలో 2వ నేషనల్ లోక్ అదాలత్ మే నెల 10వ తారీఖున జరగబోతూ ఉంది. మరి గత నెలలో మనకి ఈ సంవత్సరం మొట్టమొదటి లోక్ అదాలత్లో నేషనల్ లోక్ అదాలత్లో మొత్తం కేసులు 5,236 సెటిల్ అయినవి. దాంట్లో క్రిమినల్ కేసులు 4,919, అదేవిధంగా సివిల్ కేసులు 317, పిఎల్సీస్ వచ్చేసి 122 సెటిల్ అయినట్టు కనబడుతూ ఉంది మనకి. అదేవిధంగా ఈసారి కూడా దీనికంటే ఎక్కువ కేసులు సెటిల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీ కేసులు సంబంధించి సివిల్ కేసులు, అదేవిధంగా మోటార్ వెహికల్ సంబంధించిన కేసులు, అదేవిధంగా పిఎల్సీలు, ఏదైతే రాజీ పడటానికి ఆమోదయంగా ఉన్న కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఈసారి నేషనల్ లోక్ అదాలత్లో వాటిని మే 10వ తారీఖు జరగబో నేషనల్ లోక్ అదాలత్లో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి దానికి సంబంధించి కక్షలందరూ కూడా అనేక విధాలుగా మేము వాళ్ళకి తెలియపరచడానికి పాంప్లెట్ రూపంలోనూ, అదేవిధంగా రేడియో మెసేజ్ల ద్వారా, మరి అనేక విధాలుగా సచివాలయాల్లో కూడా వాటికి సంబంధించిన పాంప్లెట్లు అవి మేము అతికించడం జరుగుతూ ఉంది. మరి ఇంకో ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఈ జిల్లాలో ఏ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గారి ద్వారా సెటిల్మెంటు అయ్యే విధంగా మాట్లాడటానికి ఆన్లైన్ సదుపాయం కల్పించడం జరిగింది. కనుక కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి జాగ్రత్తగా. క్రితంసారి కూడా ఆ విధంగా జరిగింది, కనుకనే ఎక్కువ కేసులు సెటిల్ అవ్వడం జరిగింది సివిల్ కేసులు. ఈసారి కూడా అదేవిధంగా దీనికంటే మొన్నటిసారి జరిగిన దానికంటే ఎక్కువ కేసులు అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కనుక కక్షిదారులందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తిని మీరు ఆలోచన చేసి, ఒకవేళ ఈసారి అవ్వకపోయినప్పటికి కూడా లాస్ట్ టైం ఏవైతే అవ్వకుండా అయిపోయినాయో వాటన్నిటిని కూడా ఈసారి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వాహన ఇవి సంబంధించి కేసులు, ఎంయూపీ కేసులన్నీ కూడా
ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మన భీమవరం, తాడేపల్లిగూడెం అక్కడికున్న సంబంధించిన కేసులు కూడా ఆన్లైన్లో మీరు మాట్లాడుకోవాలంటే పరిష్కారం కూడా జరుగుతూ ఉంటుంది. అన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క వీక్లో కూడా మేము డేట్స్ ఇస్తామండి, ఏ కంపెనీ ఏ రోజు ఎక్కడ జరుగుతుందో దానికి సంబంధించి మీరు చూసుకుని వెబ్సైట్లో ఉంటుంది, వెబ్సైట్లో కూడా ఫాలో అప్ చేసుకోండి. అదేవిధంగా ఇంకో విజ్ఞప్తి ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఉంది. మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా దాన్ని వినియోగించుకొని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాట్లాడచ్చు. అదేవిధంగా ల్యాండ్ నెంబర్ కూడా ఉంది. మీరు సంబంధించిన మీ కేసులో ఏ రోజు కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తారు అని మీరు తెలుసుకోవాల్సిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. సింగపూర్ టొమాటో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కొణిదెల మార్క్ శంకర్తో పాటు మిగిలిన 18 మంది చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో బుధవారం శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి మార్క్ శంకర్ పేరు మీద ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎప్పుడూ దేశం బాగుండాలని, సమాజం బాగుండాలని 10 మంది మంచి కోరే పవన్ కళ్యాణ్ ఇంట ఇలా జరగడం బాధాకరమని అన్నారు. కష్టాల్లో ఉన్నవారిని, సమస్యల్లో కొట్టుమిట్టవాడుతున్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మెగా ఫ్యామిలీలో ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆవేదన, ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర డిప్యూటీ సీఎంకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడని, వారికి అంతా మంచే జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. గతంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేని సమయంలో వారికి అన్నం పెట్టి పవన్ కళ్యాణ్ ఆదుకున్నారని, వారికి అండగా నిలబడ్డారని, ఆ మంచితనమే ఇప్పుడు ఆయన బిడ్డను సింగపూర్ అగ్ని ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులు కాపాడడానికి కారణమైందని ఆయన గుర్తు చేశారు. ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్కు ఆ మార్కండేయ స్వామివారి కృపతో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మన ముందుకు తిరిగి రావాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సర్ది రాజేష్, నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, కూనిశెట్టి మురళీకృష్ణ, గొడవత్తి నవీన్, బుద్ధా నాగేశ్వరరావు, వెలగ గాయత్రి మరియు స్థానిక 12వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాస్కరమార్తాండ చంద్రస్పతివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం శర్యం పుత్రామశ్చదే హిమకాలవర్తిహరణం సర్వవ్యాధనివారణం సమస్తభావశేఖరం పరమేశ్వర తథాస్తు. మొన్న సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో స్కూల్లో ప్రమాదం జరిగింది. మరి దానికి ఎందుకంటే మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం, ఆవేదన చెందుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సేవలు, ఏదైతే ప్రజల పక్షాన నిరంతరం కూడా ఆయన పనిచేస్తూ ప్రజలు బాగుండాలన్నటువంటి తపంతో వారు చేస్తున్నటువంటి ఆర్థిక ఇతర సహాయ కార్యక్రమాలు, ఆపదలు ఆదుకునేటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రమాదం జరగడం మాకు చాలా అందరికి కూడా బాధగా ఉంది. మరి ప్రజలందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మార్కండేయ స్వామి గుడిలో మరి మార్క్ శంకర్ పేరు మీద అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే వారు తొందరగా కోలుకోవాలి. ఎందుకంటే ఈ రోజున వారు కోలుకోవడం ద్వారానే పవన్ కళ్యాణ్ గారు మరి చాలా ఆనందంగా ఉంటారు. ఆయన ఉత్సాహంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుద్ది, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కూడా జరుగుద్ది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అంతా కలిసి ఒక సమిష్టిగా ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి తరుణులు ఇట్లాంటి మరి సంఘటన జరగడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు, దేశ ప్రజలందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఏ రకమైనటువంటి నష్టం కానీ, ఏ రకమైనటువంటి ఆపదలు కానీ రావనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. అది చిన్నపాటి మరి ప్రమాదం జరిగినప్పటికీ కూడా అందరూ ఎమ్మటే అలర్ట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళటం, హాస్పిటల్లో వైద్యం జరుగుతూ ఉంది. మరి ఈ తరుణంలో ఇక్కడ అభిషేకం
మరి మార్కండేయ స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా వారిపైన ఉండాలని చెప్పి తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ నాయకులు, ఎర్ర మహిళలు, జన సైనికులు అందరం కూడా మరి కోరుకుంటూ ఈ రోజున మార్కండేయ స్వామి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క శంకర్కి, వారి యొక్క కుటుంబం మీద ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఆ భగవంతుడిని తొందరగా వారు కోలుకొని ముందు రావాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే జిల్లాల్లో అలజడులు సృష్టించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా అరాచక వైసీపీ నేతలంతా కుమ్మక్కై అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ సహించేది లేదంటూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరామర్శకు వెళ్లిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఫ్యాక్షనిజానికి అద్దం పడతాయని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు లాగి కొడితేనే వైసీపీ నేతలు గడప దాటి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయంటూ ఘాటుగా విమర్శించారు. ఏలూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అందరి సంగతి తేలుస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి అధికారం విషయంలో ఇంకా పగటి కళ్ళలే కంటున్నారని, ఆయన అధికారంలోకి రావడం కల్లా అన్న విషయాన్ని గ్రహించాలంటూ హితవు పలికారు. ఇక ఏలూరులో జరిగిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్రంగా ఖండించారు. పార్టీ అధినేత మెప్పు పొందేందుకే ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చే తమ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అవకాశం కల్పిస్తూ ఆదేశాలిస్తే వైసీపీ నేతలెవరూ రాష్ట్రంలో తిరగలేరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏం మాట్లాడుతున్నారు, కింద మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి ఏదైతే పోలీసులు బట్టలు ఊడతీసి కొడతామని అన్నారంటే, పోలీసు అధికారుల పట్ల కానీ ఉద్యోగస్తుల పట్ల కానీ మరి ఏ విధమైన బాధ్యత ఉందనేది ఆ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఆ విధమైన భాష మాట్లాడబట్టే మరి 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఆ 11 సీట్లు కూడా వద్దని అనుకుంటున్నారో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు తెచ్చుకోవడానికో మరి అటువంటి మాటలు మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం. అలాగే ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు మరి ఏలూరు వచ్చి మరి ఆత్మీయ సమావేశం అని పెట్టారు. ఆత్మీయ సమావేశం అంటే ఎవడైనా కార్యకర్తలతో మాట్లాడుకుంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, గుంటూరు నుంచి అవతల వాళ్ళనంట నరికేస్తాడంట, యువతల వాళ్ళనేమో ఇంట్లో నుంచి లాగి కొడతారన్నాడంట. మరి ప్రజలు లాగి కొట్టబట్టే వాళ్ళకి ఏ విధంగా జరిగిందనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటుంది. ఇవాళకి ఊర్లో కూడా ఉండలేని పరిస్థితుల్లో ప్రజల్ని రెచ్చగొట్టి బతకాలనే నాయకులే తప్పితే వాళ్ళు ఎవరు ఇరుక్కుంటారు. రేపొద్దున కార్యకర్తలు రోడ్లెక్కి మాతో ఘర్షణ పడితే పోలీస్ స్టేషన్లో కేసులు ఇరుక్కునేది వాళ్ళని వదిలేసి రేపొద్దున వాళ్ళు కేసులు పెట్టాక ఎవడో కూడా వీళ్ళు ఎవరు రారు. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఎవరు చేసినా అందరూ కూడా అంకిత భావంతో పనిచేసాం. మేమందరం కూడా కలిసికట్టుగా. ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా కార్యకర్తలను ఏదైతే బ్రిటిష్ పరిపాలనలాగా పాలించిందని కులాల మధ్యన ఘర్షణ, మతాల మధ్యన ఘర్షణలు పెట్టి బతకాలనే ఉద్దేశంతో అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కపట్దారు అని చెప్తున్నాం. ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నియోజకవర్గాల్లో కూడా తిరగనికోకుండా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా. ఒక మాజీ మంత్రి అయి ఉండి అటువంటి భాష మాట్లాడచ్చా లేదా అనేది తెలియకోకుండా కార్యకర్తల సమావేశంలో ఆ విధంగా మాట్లాడటం ఏంటనేది ఆయన తెలుసుకోవాలి. ఆయన పక్కన మరి జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నాడు. చెప్పాలి ఆయనైనా సరే ఏ విధమైన భాష మాట్లాడాలనేది వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి చేతకాని వాళ్ళేం కాదు. మా నాయకుడు శాంతియుతంగా ఉండేది, ప్రజలకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ఏం చేసినా గతంలో మేమేమి మాట్లాడకుండా ఊరుకుంటున్నాం తప్పితే, ఒక్కసారి వైసీపీ నాయకులు ఎవరైతే తప్పుడు విధానాలు ఆంచారో మీ పని మీరు చేయండి అంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండని చెప్పి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో చెప్తున్నాం కదా అని చెప్పి మీడియా ముందు మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు. ప్రజలు దీన్ని అంతటిని గమనించే ఉన్నారు. మేము కూడా ప్రజల్ని వాళ్ళు మాట్లాడే భాషకు వెంటనే రెచ్చిపోయి మీ పని మీరు చేయండి అంటే ఆ మీటింగ్ అయ్యాక ఏలూరు దాటి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ భాషనే మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రజలను గౌరవించే విధంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో
ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తని తెలుగుదేశం వారు చంపేశారని చెప్పేసి వారి కుటుంబాన్ని పరామర్శిస్తానికని చెప్పేసి వెళ్ళారు. వెళ్తారు, బాగానే ఉంది. రమారమి 14 నియోజకవర్గాల నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జనసేకరణ చేసి అక్కడ పరామర్శిస్తానికి వెళ్ళినట్లేదు. జిందాబాద్ జగన్, కాబోయే ముఖ్యమంత్రి జగన్. ఎలిపాటు గారు కూడా రమారమి మా యొక్క అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి కూడా ఇవ్వని బందోబస్తీ 1100 మందిని ఇచ్చారు అక్కడ బందోబస్తీ. నిన్న ప్రతిపక్ష నేత కూడా లేని ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఆయన ఏమన్నాడు, అక్కడ యామగిరి ఎస్ఐ అనే ఆయన్నికి ఒక డ్యూటీ వేశారు, అక్కడ ఎస్పీ గారు తీసుకురమ్మని చెప్పి బందోబస్తు నిమిత్తం చొక్కాలు ఇప్పిస్తా, బట్టలు లేకుండా చూస్తానని అన్నారు. మరి ఈ రోజున అదే ఎస్ఐ ఒక చిన్న స్థాయి ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తే వేసుకునే బట్టలు కావు, మీరు ఇచ్చే ఉద్యోగం కాదు ఇది. మేము పరుగులు పంజాల్లో పోటీపడి మా అమ్మ బాబులు కష్టపడి చదివించి రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యి అన్నిట్లోనూ వచ్చిన ఉద్యోగం అయ్యా, ఇది ఎవరి వల్ల కాదని చెప్పేసి ఆయన ప్రెస్ నోటు కూడా ఇస్తాం జరిగింది. వీళ్ళు ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు అరెస్ట్ చేశారండి, అది సక్రమమేనంట. ఇప్పుడు అరెస్టులన్నీ కూడా అక్రమం అంట. ఆంబోతు రాంబాబు కూడా అనేవాడు చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమమే, ఇప్పుడు పోసాని మురళిది అక్రమం అని అంటున్నాడు. ఇవన్నీ సక్రమాలు అక్రమాలు. వీళ్ళు అంటున్నారు గుడ్డలు ఇడిదిరుస్తామని చెప్పేసి. నంద్యాల ఎస్పీ అప్పట్లో రఘువీరారావు రామరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు చేసుకోవట్లేదా? మేమేమన్నా అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద వేధింపులు కానీ ఏమన్నా జరిగినాయా? చక్కగా చేసుకుంటున్నారు. ఒక జిందాల్ అనే లేడీ దాని గురించే ఒకరు కాంతి టాటా కానీ వీళ్ళందరూ రఘు సహమతి కానీ మొత్తం 3 ఐపీఎస్లు న్యాయస్థానం ద్వారా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తప్ప ఏ అధికారి మీద కానీ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కింద స్థాయిల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా సరే కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఆ పక్కనున్న జిల్లా అధ్యక్షుల వారు కూడా చెప్పాలి. ఆర్ఎన్ఆర్ గారు ఉన్నారు, కైకలూరు నుంచి చేసిన మాజీ శాసనసభ్యులు, ఆయన కూడా చెప్పాలి, ఎవరు బాబు ఇప్పటికే మనకు అతిగతి లేకుండా పోయిందిరా బాబు, మరి ఈ రోజున మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, రోడ్డు మీద జనాలు తిరగని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరించాలి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇక ఏమీ లేదండి, పురోగతి లేదు, ఎక్కడికి వెళ్ళినా లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు అరెస్ట్ చేస్తే ఇతర దేశాల్లో కూడా రోడ్లకి నిరాహార దీక్షలు చేశారండి. ఈ చెత్తనా కొడుకుల్ని ఒక్కని అరెస్ట్ చేస్తే ఒక్కడ ఆ నియోజకవర్గంలో 4-5 సార్లు గెలిచిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన లోన్ ఉంటే రోడ్డు మీద ఒక్కడ టెంట్ కూడా వేయలేదండి. అంటే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన భూదందాలు అన్ని జనాలకు తెలుసు కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ 11 కూడా ఉంది, అసలు పార్టీ ఏమి ఉండదండి అని ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం సమావేశం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy one get one, buy one get two ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేక దెబ్బతిన్న గ్రామాలను తిరిగి సమగ్ర అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం పోతునూరు పంచాయతీ పరిధిలోని ఉండ్రాజవరం సహా పోతునూరు గ్రామాల్లో సుమారు ₹1 కోటి నిధులతో నిర్మించనున్న పలు సీసీ రోడ్లకు బుధవారం ఉదయం స్థానిక కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోతునూరు గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ గజమాలలు, పూలజల్లులు, మహిళల మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. పోతునూరు గ్రామంలో వినాయకుని ఆలయం వద్ద మరో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టడంతో పాటు పోతునూరు పరిధిలో ₹1 కోటి నిధులను వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మండల పార్టీల అధ్యక్షులు, గ్రామ పార్టీల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, సహకార సంఘాల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, నీటి సంఘాల చైర్మన్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రబీలో ఎకరాకి 60 బస్తాలు హైయెస్ట్ చరిత్రలో పండినంటువంటి ధాన్యం ఈ సంవత్సరం పండించగలిగాం. గోదావరికి చివరి భూములు అయినప్పటికీ కూడా మంత్రి గారి యొక్క చొరవతో, ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఆఖరి ఎకరానికి కూడా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి మల్కాపురానికి కూడా కొంత ఏరియా ఈరోజు దాళవా ఇచ్చి మరి ప్రభుత్వం ఆదుకుంది. ప్రతి ధాన్యం గింజ ఈ ప్రభుత్వం కొంటుంది. ఎవరికి ఏ రకమైనటువంటి డౌటు వద్దు. గతంలో లాగా మేము ఇన్ని బస్తాలే కొంటాం ఎకరానికి,
ఇంతకు మించి ఎక్సెస్ పండినటువంటి ధాన్యాన్ని మేము కొనము అనేటువంటి నిబంధన లేదు. మరొకటి ఏంటంటే ఎవరైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్కే కేంద్రం ద్వారా స్థానికంగా ఉండేటువంటి విఆర్ఓల ద్వారా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు మనము పెట్టుబడి సాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చున్నాం. రేపు తొలకరలో జూన్లో నార్మల్ పోసే టయానికి ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం. కాబట్టి ప్రతివాడు కూడా కౌలు కార్డు తీసుకుని, ఎందుకంటే ఎక్కువ రైతాంగం కౌలుదారులే కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని ప్రతి రైతుకి అందే విధంగా స్థానికంగా ఉండేటువంటి కూటమి నాయకులు, బ్యాంక్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, డీసీ చైర్మన్లు, నీటి సంఘం ప్రెసిడెంట్లు, మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు ఎవరైతే కూటమిలో నాయకులుగా ఉన్నారో ప్రతి వారు భాగస్వామ్యం కావాలి. కౌలు వ్యవసాయం చేసేటువంటి వాడికి ప్రతి వారికి కార్డు వచ్చే విధంగా మీరు కృషి చేయాలి. 25వ తారీఖు దాకా కాలువని కంటిన్యూ చేయమంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం. తప్పనిసరిగా 25 వరకు కూడా కాలువ తీసుకుని వచ్చి చేపల చెరువు రైతులు కూడా మా రైతులే, వాళ్ళు కూడా మాలో భాగమే. ఈ ప్రభుత్వమే వాళ్ళని ఎంకరేజ్ చేసి చేపల చెరువులు తవ్వుకుంటానంటే సహకరించింది. వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ప్రతి మంచినీటి చెరువుకి, ప్రతి చేపల చెరువుకి కూడా నీటి ఎద్దడి రాకుండా కాసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేందుకు కృషి చేస్తాం, ఇప్పించి తీరుతాం. ఓకే. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నామని చింతల్పూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగానే ప్రతి పట్టణ మండల కేంద్రాల్లో వారం వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జంగారెడ్గూడెం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్గూడెం పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల వద్ద నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా జంగారెడ్గూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి ప్రజా సమస్యలు తెలుపుతూ అర్జీలు అందాయని, వీటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. వచ్చే వారం గ్రీవెన్స్ జరిగే నాటికి సమస్యలను పరిష్కరించి కొత్త ఫిర్యాదులను స్వీకరించే విధంగా కృషి చేయాలని అధికారులకు తెలియజేసినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ కె వెంకట్రమణ, తహసీల్దార్ స్లీవ్ జోజితో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. కౌంటర్స్ లో ముందుగా ఎంతవరకు వచ్చింది అనేది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ దగ్గర ముందుగా గారు దయచేసి స్టేజ్ దగ్గర రావాలండి. కృష్ణమూర్తి గారు వచ్చారా? ఈరోజు జంగారెడ్గూడెం మున్సిపల్ ఆఫీస్లో పబ్లిక్ గ్రీవెన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి మండలంలో పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టాలని చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకొని మరి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉండి ఆ అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ఈ యొక్క గ్రీవెన్సెస్ ఉండబోతుందని నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ జరిగే గ్రీవెన్స్ లో మరి వీటిని రిజాల్వ్ చేసి మరి తగ్గించడమే మా యొక్క లక్ష్యం. అట్లాగే మరి ఏవైతే కొత్తవి వస్తాయో అవి కూడా కొంత టైం బౌండ్ పెట్టుకొని అవి త్వరగా సాల్వ్ చేయాలని చెప్పి నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది.
మరి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వారి సమస్యలను మరి తెలియజేస్తున్నారు. మరి ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చడానికి ఈ యొక్క గ్రీవెన్సెస్ ఎవ్రీ వీక్ వెన్స్డేనా మరి ప్రతి మండలం పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చిన అప్లికేషన్స్ చూస్తే పోలీస్ సంబంధించి 10, మున్సిపాలిటీ సంబంధించి 40, రెవెన్యూ సంబంధించి 30, హౌసింగ్ సంబంధించి 15, మరి కరెంటు సంబంధించి 3, పంచాయతీరాజ్ సంబంధించి 5, R&B సంబంధించి 3, ఎండోమెంట్స్ 1, హెల్త్ సంబంధించి 5, PMEGP సంబంధించి 1, RWS 1, మొత్తం 114 అప్లికేషన్స్ మరి 12 PM వరకు రావడం జరిగింది. సో ఇంకా ప్రజలు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మరి తీసుకొని ఇవన్నీ వైండప్ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేసి మళ్ళీ నెక్స్ట్ రివ్యూకి ఇవన్నీ కూడా తగ్గేలాగా మేము అందరూ కృషి చేస్తాం. కేంద్రంలో మోదీ షా సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, పీడీఎస్యు జిల్లా ప్రెసిడెంట్ కాకినాని మాట్లాడుతూ ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరగకపోయినా అమాంతంగా ధరలు పెంచి భారతదేశ ప్రజల ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలయ్యే విధంగా ప్రజలపై పెనుభారం మోపుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజలపై అపార భారం వేస్తూ పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను బేషరతుగా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి, అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా కేంద్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర సహాయ కార్యదర్శి గాడ్సాల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర ఉపాధ్యక్షులు దోళ్ల వీరనాయుడు, నాయకులు పల్లి గంగరాజు, నవడూర్ నెహ్రూబాబు, విజయ్, కోరాడ అప్పారావు, రేచిటి జాను, దుర్గారావు, దేవేంద్ర, నాగులు, సాయి, చల్లా శ్రీను, జి రమణ, మజ్జి శ్రీను, జగ్గవరపు రమణ, జయరాం, సిహెచ్ నాగేశ్వరరావు, కోట శ్రీను, బి బుజ్జి, ఎం పోలయ్య, జి లావురాజు, ఎస్ అప్పారావు, ఎస్ రమణ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అనేక రకాల ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మా కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి గద్దెనెక్కిస్తే పెట్రోల్ పెంచం, డీజిల్ పెంచం, గ్యాస్ పెంచం, నిత్యావసర వస్తువు ధరలన్నీ పెంచం అని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. హామీలను ఉల్లంఘిస్తూ ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, గ్యాస్ పెరిగింది, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అదేవిధంగా అప్పుల ఊబులో కూరుకుపోయిందని ఇప్పుడు చెప్తున్నారు బాబు గారు. ఆనాడే తెలుసు అప్పుల ఊబులో ఉందని. అప్పుల ఊబులో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 6 పథకాలు ఇస్తామని, 6 పథకాలు ఇస్తామని చెప్పేసి ఏ విధంగా హామీ ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ కూటమిని జగన్ ప్రభుత్వం బాగోలేదని చెప్పి, జగన్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఏకదాటిగా ఇన్ని చీట్లు ఇస్తే ఇవాళ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా సరిగా కేంద్ర ప్రభుత్వం కూడా పింఛన్ ఓట్లు కూడా తగ్గించే పరిస్థితుల్లో, లేకపోతే నిలదీసే పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఏదైతే రేట్లు పెంచిందో అవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. దాని సంగతి ఎటుపోయిందని అడుగుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే గ్యాస్కి ఇచ్చేటువంటి ఏదో సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ ఈ రోజుకు కూడా ప్రజల అకౌంట్లో పడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి వాటిని వెంటనే సబ్సిడీని ప్రజలకు విడుదల చేయాలని కూడా పీడీఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. అకాల వర్షం వలన కళ్లాల్లో తడిచిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉంగుటూరు మండలం కైకరంలో బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల ధాన్యం తడిచి ఆరబెట్టడానికి, బరకాలకు అదనపు ఖర్చులు అవటం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే గోనె సంచులు అందించి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.
వాతావరణ మార్పులతో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా రక్షించుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని కోరారు. తేమ శాతం తూకాలలో రైతులు ఇబ్బంది పడకుండా రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం తూకం ఆధారంగా రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు గతం కంటే మెరుగ్గా ఉండగా ఇంకా క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రాప్ నమోదులో కౌలు రైతుల పేర్లు నమోదు కాలేదని, కౌలు రైతుల పేర్లతో ధాన్యం కొనుగోలు చేసి వారి బ్యాంక్ అకౌంట్స్కు నగదు జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జి శ్రీరామమూర్తి, జి సూర్యారావు, శానం వీరరాఘవులు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. రైతు సంఘంగా ఈ ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. నిన్న గాలి తుఫాను వచ్చి వర్షం పడడం వల్ల అక్కడక్కడ ధాన్యం తడిచిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ తడిచిపోయిన ధాన్యం వల్ల ఆరబెట్టుకోవడానికి కూలీలకి అట్లాగే బరకాలకి అదనంగా రైతు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఒక రైతుకి దాదాపు ఆయన సాగు చేసిన పొలానికి ఈ వర్షం వల్ల 20,000 రూపాయలు అదనంగా పెట్టుబడి అవుతుందని చెప్పేసి కూడా ఆ రైతు వాపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి పంట పండించి ఆరుదలకు వచ్చిన ధాన్యం వాళ్ళు వెంటనే కొనుగోలు చేయకపోతే కనుక ఇవాళ వాతావరణ పరిస్థితులు మారడం వల్ల రైతు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మేము కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నాము, గోను సంచులు రైతులకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పారు. మరి ఇంకా ఇంతవరకు కైకరంలో ఆ రకంగా గోను సంచులు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వలేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని రైతులకు గోను సంచులు వెంటనే ఏర్పాటు చేసి, అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి, అలాగే హమాలీలకు ఇవ్వాల్సిన ఛార్జీలు కూడా ప్రభుత్వం వెంటనే రైతుకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఆ రకంగా కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టకపోతే రైతు నష్టపోతాడు. అయితే గతం కంటే కాస్త బెటర్గా రైతు ధాన్యం తోలి వెంటనే డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. గతంతో పోలిస్తే కాస్త బెటర్గానే కనబడతా ఉంది. అట్లాగే సంచులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి గతం కంటే బెటర్గా ఉన్నా ఇంకా రైతుల యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. కాబట్టి ఇవాళ తేమ శాతం కానీ తూకం కానీ వీటిల్లో కూడా రైతులు మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఆర్బీకే వాళ్ళు అంటే రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం ఆధారంగా తూకం ఆధారంగానే మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే చినిగిన సంచులు కాకుండా కొత్త సంచులు, గోనె సంచులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు కానీ కౌలు రైతు కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా, ప్రధానంగా కౌలు రైతులైతే ఈ క్రాప్లో నమోదు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ క్రాప్తో నిమిత్తం లేకుండా కౌలు రైతుల నుండే నేరుగా ఇవాళ ధాన్యం కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యల్ని పరిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా రైతులు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొంటే కనుక మేము రైతు సంఘం వాళ్ళని సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం దేశవ్యాప్తంగా సాగిన పోరాటాలకు నాయకత్వం వహించిన సిపిఐ అగ్ర నాయకులు, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు ఆశయాలను, పోరాటాలను నేటి కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం సిపిఐకి కార్యదర్శిగా పనిచేసి ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కృషి చేసిన చండ్ర రాజేశ్వరరావు మహనీయుడని చైతన్య పేర్కొన్నారు. చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో బుధవారం బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. రాజేశ్వరరావు చిత్రపటానికి కృష్ణ చైతన్య, ఏఐటీఈసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు గ్రహీత రాజేశ్వరరావు కృష్ణా జిల్లా చల్లపల్లి జమీందార్కి వ్యతిరేకంగా భూపోరాటం చేసి వందలాది ఎకరాలు పేదలకు పంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి రాజేశ్వరరావు చేసిన కృషి మరువలేందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పుప్పాల కన్నబాబు, సన్నేపల్లి సాయిబాబు, కొండేటి బేబీ, కడుపు కన్నయ్య, పళ్ళం కిషోర్, నాగం అచ్యుత్, బొగతా జగన్నాథరావు, ఏ అప్పలరాజు, బళ్ళ కనకదుర్గారావు, ఎర్ర వెంకటేశ్వరరావు, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, కనుగ జగన్, బేతా శంకర్, ఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ చంద్రరాజ్ గారు, జోహార్ చంద్రరాజ్ గారు, జోహార్ చంద్రరాజ్ గారు.
ఈరోజు సిపిఐ అగ్రనేత అలాగే భారతీయ కేత్ మద్దూరి నేను జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేసిన చంద్రరాజరావు యొక్క 30వ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్న పేదల యొక్క సమస్య అర్థం చేసుకుని భారతదేశంలో ఉన్న లక్షలాది ఎకరాల భూమిని పేదలు పంచాలని చెప్పి అప్పుడు దీక్షతో దేశవ్యాప్తంగా 1968లో భారతీయ కేత్ మద్దూరిని ఏర్పాటు చేసి తద్వారా భూపాటాలకు శ్రీకారం చుట్టి 1972లో భూ సంవత్సరం చట్టం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించారు. పోరాటం చేసి భారతదేశ రాజ్యాంగాన్ని మత సామరాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి నివాళులర్పిస్తూ చంద్రరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని స్ఫూర్తిగా కోరుతున్నాం. మన్నా కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు చంద్రరాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో జరుపుకుంటా ఉన్నాం. చంద్రరాజేశ్వరరావు గారు ఈ దేశానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఏదైతే ఉందో ఆయనకి దీర్ఘకాలం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అలాగే స్వతంత్రానికి పూర్వమే ఆయన అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం, తెలంగాణ సాయుధ పోరాటాల్లో కూడా కీలక భూమిక పోషించడం, అంతర్గతంగా విభేదాలు సృష్టించడం ద్వారా ఈ దేశంలో శాంతి భద్రతలు విఘాతం కలుస్తోంది. అలాగే రాజ్యాంగబద్ధంగా పరిపాలించలేదు. కాబట్టి ఇటువంటి వాటిపైన ఈయన ఆదర్శంగా తీసుకుని పోరాటాలు ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి యువతకి వినిపిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఈయన ఆదర్శంగా తీసుకోవడం ద్వారానే ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి మరింత ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు భూపోరాట యోధులు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి 31వ వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నారు. చంద్రరాజేశ్వరరావు గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించి భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా కార్మిక కర్షక తాడిత పీడిత వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాంతాన్ని కృషి చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే బెనారస్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి కమ్యూనిస్టుగా మారారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ యువజన సంఘాలను స్థాపించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించారు. తాము పుట్టినటువంటి ప్రదేశంలో చల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా మిగులు భూములు పంపిణీ కోసం మొదటగా దున్నేవాడికి భూమి అనే నినాదంతో భూ ఆక్రమణ ఉద్యమానికి నాయకత్వం వహించి 44 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ భూములను పేదలకు ఇప్పించడంలో క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.